హాయ్ ఆల్, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న పొటాటో కుర్మా ఈరోజు అయితే ఫైనల్గా షేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎప్పుడు చేసినా మా పిల్లలు చాలా మంచిగా తింటారనమాట. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే దీనికి నేను మసాలా కొంచెం కొట్టిపెట్టేసుకుంటున్నాను. కొబ్బరి, కొద్దిగా పుట్నాల పప్పు, సోంపు, ఇలాచి, కొద్దిగా వాటర్ వేసేసి బాగా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకునేసేయండి. మనము ఎప్పుడు చేస్తూ ఉన్నా వన్ డే ముందే కొబ్బరి రెడీగా ఉందనుకోండి, ఇలా టైం సేవ్ అవుతుంది అప్పటికప్పుడు తీసుకోవడం కన్నా. నెక్స్ట్ వచ్చేసి 2 పొటాటో, 1 టొమాటో, 1 ఆనియన్ పొడిగా కట్ చేసుకున్నాను. పొటాటో పచ్చగా ఉండకూడదు, నెక్స్ట్ మొలకలు వచ్చింది తీసుకోకూడదు, దాంట్లో కెమికల్స్ రిలీజ్ అవుతుంది, అది డైజెషన్ అవ్వదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పచ్చి బఠానీ ఫ్రెష్గా ఉండేటి తీసుకోండి. సోంపు, చెక్క, లవంగము, బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్. నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసుకోండి, బాగా ఫ్రెష్గా ఉండేది, మంచిగా ఉంటుంది. ఆయిల్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే చెక్క, లవంగము, బిర్యానీ ఆకు, నెక్స్ట్ సోంపు కూడా కొద్దిగా వేసుకున్నాను. సోంపు పెద్దదిగా ఉండకుండా డ్రై అయ్యింది, చిన్నగా ఉండే సోంపు ట్రై చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి నేను హాఫే వేస్తున్నా, ఎందుకంటే ఇది పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు బాగా తినాలని హాఫ్ పచ్చిమిర్చే వేస్తున్నాను. కారం లేకపోయినా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ 1 ఆనియన్ ఇలా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ ఫ్రై అయిపోకూడదు, జస్ట్ ఆ గ్లాసీ లుక్ వస్తే సరిపోతుంది అనమాట. కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అవుతుంది కదా, అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆ పచ్చివాసన పొయ్యి అంతవరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బెటర్ అనమాట. బాగా పండుగా ఉండే టొమాటోని 1 టొమాటో పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ పడుతుంది మనకి టొమాటో కొంచెం సాఫ్ట్ కావడానికి. తర్వాత గరం మసాలా కొంచెము, కారం పొడి, ధనియాల పొడి, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత పొటాటో పీసెస్ ఈ సైజు ఉంటే కరెక్ట్గా ఉంటుంది. పొటాటో, నెక్స్ట్ పచ్చి బఠానీ వేసేసి బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 3 మినిట్స్ అలా చాలా సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఎక్కువ హైలో పెట్టామనుకోండి మాడిపోతుంది, కొంచెం లేట్ అయినా అడుగు పట్టేస్తున్నాను. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలి మనకి. తర్వాత మసాలా వేస్తాము. ఇక్కడ నేను 10 మినిట్స్ ఇది బాయిల్ అయ్యేంత వరకు మనకి ఇండస్ వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ పంపించారు, అవి మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూపించేటివి అన్నీ ది బెస్ట్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఇవన్నీ నేను ఆల్రెడీ యూస్ చేశాను. టస్లా విత్ లిడ్, దీంట్లో 3 సైజెస్ ఉన్నాయి. ఒకే వీడియోలో మీకు 3 సైజెస్ చూపిస్తాను. చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ఉంది. ఇది నేను 3వ సారి అనమాట సేమ్ ప్రోడక్ట్ మళ్ళీ తెప్పించుకోవడము, ఎందుకంటే అది చాలా బాగుంది. నా దగ్గర ఉన్నట్టు ఆల్రెడీ మా రిలేటివ్స్లో కొందరికి ఇచ్చేసాను, అందుకనే మళ్ళీ సేమ్ది వాళ్ళు సెలెక్ట్ చేసుకోమని ఆప్షన్ ఇచ్చినప్పుడు సేమ్వే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ టోప్ ఒకటి తీసుకున్నాను. అన్ని డీటెయిల్గా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఎక్కువ టైం తీసుకోను, చాలా ఫాస్ట్గా మీకు చూపిస్తాను అనమాట. దీంట్లో మీకు ఏదైనా నచ్చితే ఇక్కడ డిస్ప్లే అవుతున్న కూపన్ కోడ్ యూస్ చేశారనుకోండి, NAND12 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది. ఆల్రెడీ డిస్కౌంట్ ఉంది, దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ అయితే టస్లా విత్ లిడ్, ఇండస్ వాళ్ళలోనే నాకు బాగా నచ్చే ఒక ప్రోడక్ట్ అంటే ఇదే అనమాట. ఫస్ట్ ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చుతుంది. దీంట్లో 3 సైజెస్ ఉన్నాయి. ఫస్ట్ పెద్ద సైజే ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఇది చాలా పెద్దదిగా ఉంది. మనం దీంట్లో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇది మల్టీపర్పస్కి యూజ్ అవుతుంది. మనం దోశ బ్యాటర్ కలిపి పెట్టుకోవచ్చు, చపాతీ పిండిలు కలిపి పెట్టుకోవచ్చు, వంట చేసుకోవచ్చు. నేనైతే స్వీట్స్, జామును, రసం అన్నీ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ మీడియం సైజు, ఆల్రెడీ నేను కుక్ చేసిన వీడియోస్ కూడా కొన్ని పెట్టాను, చాలా సూపర్గా ఉంది. వెయిట్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. ఇంకోటి ఈ చిన్న బుడ్డిది చాలా బాగుంటుంది. పిల్లలకి ఏదైనా రెసిపీస్ చేసేటప్పుడు ఎక్కువ నేను ఇది యూస్ చేస్తాను. సాలడ్స్ కూడా మిక్స్ చేసుకోవడానికి అలా బాగుంటుంది. ప్లేట్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంది. సో టోటల్ ఈ 3 సైజెస్ చూడండి చాలా బాగున్నాయి. ఇవి కానీ నచ్చితే మీరు సెకండ్ థాట్ లేకుండా ఆర్డర్ చేసుకోవచ్చు. దీని డీటెయిల్స్, లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి. నెక్స్ట్ ఈ టోప్ చాలా వెయిట్ ఉంటుంది అనమాట, బేస్ చాలా థిక్గా ఉంటుంది. ఇది మనం పాలు కాంచుకోవచ్చు. నెక్స్ట్ పిల్లలకి వచ్చి ఏదైనా సూప్ చేయడానికి, చిన్న చిన్న వంటలు చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ సాస్ పాట్ విత్ లిడ్ అనమాట. ఇది ఆల్రెడీ నా దగ్గర మీడియం సైజ్ ఉంది, ఈసారి కొంచెం పెద్ద సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను. చాలా పెద్దగా ఉంది. బిర్యానీలు అలాంటివి కూడా దీంట్లో చేసుకోవచ్చు
చేసుకోవచ్చు అనమాట. కొంచెం కర్రీస్, సాంబార్ అలాంటివి ఎక్కువ ఉండేటివి కూడా. నాకు ఇండస్ వాళ్ళలో బాగా నచ్చేది ఏంటంటే ఫుల్ స్టీల్ ఐటమ్ ఉంటుంది కదా, అది మీరు సెకండ్ థాట్ లేకుండా తీసుకోవచ్చు. ఫుల్ స్టీల్ ఉండేటివి చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇది టర్బో కుక్ కడాయి కూడా లాస్ట్ టైం వచ్చి చాలా పెద్దది చూపించాను మీకు చూస్తే. అదేమంటే చిన్న చిన్న కర్రీస్ చేసుకోవడానికి అలా సెట్ అవ్వదు, మరీ ఎక్కువ చేయాలన్నా అది మరీ పెద్దదిగా ఉంది, చాలా పెద్దదిగా ఉంది. మీడియంగా మనం డైలీకి కుక్ చేసుకోవడానికి సరిపోలా, అందుకే మీడియం సైజ్ తీసుకున్నాను అనమాట. టోటల్ 4 సైజెస్ ఉన్నాయి. ఇది లార్జ్ సైజ్ కంటే, ఎక్స్ట్రా లార్జ్ కంటే లార్జ్ తీసుకున్నాను అనమాట ఈసారి. నెక్స్ట్ ఇది ఈ కడాయి, ఇది కూడా చాలా బాగుంది అనమాట. ఇదేమంటే కొంచెం వెయిట్ తక్కువగా ఉంది, మిగతా స్టీల్ ఐటమ్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం వెయిట్ తక్కువ ఉంది, చూడడానికి కొంచెం స్టైల్గా ఉందన్నమాట. ఇంకా మీకు ఏమైనా దాంట్లో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 10 మినిట్స్ ఇలా కుక్ అయిపోయిన తర్వాత నేను ముందుగానే మసాలా కొట్టి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో వేసేసి, ఇప్పుడు బాగా పొంగుతోంది కదా, మసాలా వేసి ఒకసారి మిక్స్ చేసి మనకి కరెక్ట్గా ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది అనమాట. 5 మినిట్స్ ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి క్లోజ్ చేసి పెట్టేసేయండి. సో ఇలా బాగా కుక్ అవుతుంది. అసలు మనము పొటాటో ఉడికిందా లేదా ఏమి అని కూడా చూడాల్సిన అవసరం లేదు, బాగా 15 మినిట్స్ మంచిగా ఉడికిపోయి ఉంటుంది. పిల్లల కోసం కాబట్టి ఇంకా సాఫ్ట్గా చేస్తాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి పెట్టేయడం చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ అలా ఏమైనా తక్కువ ఉంటే మనం కొబ్బరి మసాలా యాడ్ చేసుకునేటప్పుడే చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకునేస్తే సరిపోతుంది. ఇడ్లీకి, దోశకి, చపాతీకి, పూరీకి అన్నిటికీ చాలా బాగుంటుంది. రైస్కి కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.